కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మాణం ఊపందుకుంది. మొదట తక్కువ ఆస్తుల సేకరణ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు పనులు ప్రారంభించారు. మరోవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ ఆస్తుల సేకరణ మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. టీడీఆర్ ఇచ్చేందుకు ఇప్పటికే భవన యజమానులతో జీహెచ్ఎంసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హెడ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో ఇటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణ పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలు చౌరస్తాల వద్ద నిర్మాణ పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. సో మొత్తం కూడా దాదాపు 1000 కోట్లతో దాదాపు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణానికి ఇటు జీహెచ్ఎంసీ ఇప్పటికే ఇటు ప్రణాళిక రూపొందించింది. సో అందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అంటే దాదాపు 5.5 కిలోమీటర్ల మేర కూడా ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం జరగనుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నేను ఏదైతే బసవతారకం జంక్షన్ దగ్గర ఉన్నాను, సో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ చౌరస్తా దగ్గర పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే మొత్తం రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. సో దాంతోపాటు అగ్రసేన్ జంక్షన్ దగ్గర కూడా ఇప్పటికే రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. దాంతోపాటు కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం వద్ద కూడా రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. అంటే ముఖ్యంగా ఏదైతే ఇటు స్థల సేకరణ కానివ్వండి, భూసేకరణకు సంబంధించి తక్కువ ఉన్న చోట ఏదైతే ఆస్తుల సేకరణ తక్కువగా ఉన్న చోట మొదట పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించారు. సో దీంతో పాటు ఆస్తుల సేకరణ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీడీఆర్ ఇచ్చేందుకు యజమానులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఆస్తుల సేకరణ, ఈ రోడ్డు విస్తరణ పనులు ఇదంతా పూర్తయిన వెంటనే పూర్తిగా ఏదైతే ఈ పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని కూడా అధికారులు నిర్ణయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర. సో ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర మొత్తం కూడా మనం చూస్తున్నాము గతంలో ఏదైతే చుట్టూ ఒక పెద్ద ఒక పార్క్ లా ఉండేది. సో ఏదైతే వీటన్నిటిని కూడా తగ్గిస్తున్నారు. సో వీటి విస్తీర్ణాన్ని తగ్గించేసి ఏదైతే ఇక్కడ పార్కు నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం దగ్గర కూడా దాంతోపాటు ముగ్దా జంక్షన్ వద్ద దాదాపు 250 కోట్లతో 2 వంతలు దాంతోపాటు అండర్ పాస్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇక పంజాగుట్ట నుంచి ఏదైతే వచ్చే వాహనాలు జూబ్లీ చెక్ పోస్ట్ వైపుకు వెళ్లేందుకు పార్కు ప్రవేశ ద్వారం చౌరస్తాలో దాదాపు 900 మీటర్ల మేర 4 లైన్లతో వంతెనను నిర్మిస్తున్నారు. ఇక ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఎదుట కూడా పనులు మొదలయ్యాయి. ముగ్దా జంక్షన్ వద్ద కూడా దాదాపు 260 మీటర్ల మేర 2 లైన్లలో అండర్ పాస్ల నిర్మాణం జరుగుతుంది. ఇక జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం చూస్తున్నాం ఏదైతే ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చౌరస్తా వైపు దాదాపు 330 మీటర్ల మేర 2 లైన్లలో అండర్ పాస్ పనులు చేపట్టాల్సి ఉంది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇటు కాంక్రీట్ కానివ్వండి, రోడ్డు విస్తరణ పనులు అంతా కూడా చేసిన తర్వాత ఈ ప్రాంతంలో మనం ఎక్కడైతే చూస్తున్నామో ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణం జరగనుంది. పక్కనే ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ ఎకో జోన్ కి దెబ్బతినకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు మరోవైపు ఏదైతే ఇటు భూ యజమానులతో చర్చలు జరుపుతూ ఏదైతే ఇటు భవన యజమానులతో కూడా ఎక్కడ వారికి ఇబ్బంది లేకుండా టీడీఆర్లకు అనుమతిస్తూ కూడా ప్రస్తుతం అయితే ఈ నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హెడ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే జీహెచ్ఎంసీ చేపట్టేటువంటి కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అయితే దాంతోపాటు అండర్ పాస్ల నిర్మాణ పనులు అయితే కొంత స్పీడప్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, కేబీఆర్ పార్క్.